అందరికీ నమస్కారం. ఇవాళ మనతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీనియర్ హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ప్రామిసరీ నోట్లు ఎంతవరకు చెల్లుతాయి, అలాగే ప్రామిసరీ నోట్లు ఈ కోర్టులో వేస్తే చెల్లుతాయా? ప్రామిసరీ నోటు కోర్టులో వేసినా చెల్లుతుంది, కానీ ప్రామిసరీ యొక్క లిమిటేషన్ దాని ఓన్లీ 3 years. 3 సంవత్సరాల కన్నా ఎక్కువ వ్యవధి లేదు దానికి. 3 సంవత్సరాలు దాటిపోతే అక్కడ ప్రామిసరీ నోటు ఎక్కడా పనిచేయదు, ఏ కోర్టుకు వెళ్ళినా పనిచేయదు. అదే విధంగా ఎవరైనా సరే ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి బీకి 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఇద్దరి మధ్య ఒక ఒప్పందం ఏంటంటే ప్రామిసరీ నోటు రాసుకుంటారు. దాంట్లో ఏమైనా రాసుకుంటారు, నేను అయ్యా నా అమౌంట్ నువ్వు మళ్ళీ నాకు ఎప్పుడు రిటర్న్ ఇస్తావు. దాంట్లో నోటు రాసుకున్న తర్వాత కింద ₹1 రెవెన్యూ టికెట్ అంటించాలి. టికెట్ స్టాంప్ కింద బాటంలో సిగ్నేచర్ పెడతా అక్కడ అంటించాలి. దాని మీద క్రాస్ సిగ్నేచర్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక డేటు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా ప్రామిస్ నోట్ ఇచ్చేవాళ్ళు 3 సంవత్సరాల లోపలే అతను ముందరే 3 సంవత్సరాలు చెప్పకండి. ఆయనకి అమౌంట్ తీసుకునే అతనికి 3 సంవత్సరాలు చెప్పకండి, వెంటనే ఇవ్వమని చెప్పి మీరు చెప్తేనే మీ అమౌంట్ వస్తుంది. 3 సంవత్సరాల లోపల నాకు ఎప్పుడైనా ఇవ్వండి అన్నాడు, 3 ఏళ్ళు రాకుతాడు వాడు. అలాంటి ఐడియాలు ఇవ్వకండి ఎవరు కూడా. కానీ 3 సంవత్సరాలు దాటిపోయాడంటే ఇంకా మీ డబ్బులు రానట్టే, మర్చిపోండి గోవింద. దాంట్లో ఉన్న రిస్క్ అది, ప్రామిసరీ నోట్లో రిస్క్. అదే చెక్ కనుక తీసుకున్నామనుకోండి, చెక్కు దాని వ్యాలిడిటీ 3 months, 3 నెలలే దాని పరిధి. 3 నెలల లోపల డేట్ లేకుండా చెక్ ఇస్తే ప్రాబ్లం లేదు. డేట్ ఇచ్చేస్తే ఇంకా అతను 3 నెలల్లో బ్యాంకులో వేసేసేయాల్సింది అది. కానీ జనరల్గా డేట్ వేసేస్తారు జనం, ఎందుకంటే రేపు పొద్దున రిస్క్ ఎందుకు తీసుకోవడం అని. డేట్ వేసి ఇచ్చేస్తే ఆ డేట్ లోపలగా అతను కానీ అమౌంట్ రిటర్న్ ఇవ్వకపోతే ఇతను వెళ్ళి కోర్టులో డైరెక్ట్గా బ్యాంకులో డిపాజిట్ చేయొచ్చు. బ్యాంకులో డిపాజిట్ చేసి సఫిషియెంట్ ఫండ్స్ కానీ ఇతను బ్యాంకులో లేకపోతే అది ఆటోమేటిక్గా డిజాయినర్ అవుతుంది. డిజాయినర్ అంటే అతని మీద చర్యలు ఉంటాయి. డిజాయినర్ అయిన తర్వాత మళ్ళీ పద్ధతులు, మళ్ళీ అతను అడ్వకేట్ అపాయింట్ చేసుకోవడం, అతను అడ్వకేట్ మళ్ళీ అతనికి లీగల్ నోటీస్ ఇవ్వడం, లీగల్ నోటీస్ ఇచ్చిన 15 రోజులు అతను మళ్ళీ రిప్లై ఇవ్వడం, అతను రిప్లై ఇచ్చింది అతను కామ్ అయిపోతే ఇతను మళ్ళీ వెంటనే మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్ళి ఇతను మళ్ళీ ఇతని యొక్క డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని అన్నీ కోర్టులో సమర్పించిన తర్వాత చెక్కు ఇతని దగ్గర ఉంటుంది. ఆ చెక్కు అది ప్లస్ రిటర్న్ రిసిట్ అని ఉంటుంది. మనం బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత ఒక రిసిట్ ఇస్తారు. ఆ రిసిట్ చెక్కు తర్వాత నోటీస్ ఇవ్వాలి, లీగల్ నోటీస్ కంపల్సరీ, అది మ్యాండటరీ. అతనికి ఇతడు ఎవరికైతే అమౌంట్ ఇచ్చాడో అతనికి ఇలాగ డబ్బులు ఇవ్వకపోతే నోటీస్ ఇవ్వాలి, 15 రోజులు టైం ఇవ్వాలి, డెడ్ లైన్ ఇవ్వాలి. అతను అప్పుడు కూడా సమాధానం చెప్పకపోతే అప్పుడు నువ్వు కోర్టుకు వెళ్ళాలి. ఇది దీని ప్రకారంగా చెక్ అయినా సరే ప్రామిసరీ నోట్ అయితే 3 years, చెక్ అయితే 3 months, ఇది లెక్క. దానికి దీనికి తేడా. ప్రామిసరీ నోట్ అయితే తీసుకోండి, కానీ 3 years లోపలే మనకు దయచేసి మీ అమౌంట్ రిటర్న్ తీసుకోండి. 3 సంవత్సరాలు దాటిపోతే మనకు ₹1 రాదు. ఇక ప్రామిసరీ కోర్టులో వేసినా మీకు అది చెల్లదు. దీనే ప్రామిసరీ నోట్ అంటారు. ప్రామిసరీ నోట్ల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కళానిధి గారు. నమస్కారం.